పుట్టిన కొద్దిసేపటికి శిశువు చనిపోయిందంటూ తల్లిదండ్రులను నమ్మబలికి ఇతరులకు శిశువును అమ్మి అక్కడి నర్సులు సొమ్ము చేసుకున్న ఘటన మెదక్ జిల్లా కేంద్రంలో చోటు చేసుకుంది. కేర్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్లో ఆలస్యంగా వెలుగు చూసిన ఈ ఘటన అందరినీ షాక్ గురిచేసింది. సికింద్రాబాద్కు చెందిన ఫాతిమా దంపతులు ప్రస్తుతం లక్ష్మీనగర్ తాండాలో నివసిస్తున్నారు. అయితే గత నెల 12వ తేదీన డెలివరీ కోసం మెదక్లోని కేర్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్లో అడ్మిట్ అయ్యారు. అదే రోజు రాత్రి ఆమెకు బ్లడ్ తక్కువగా ఉన్నందున బ్లడ్ ఎక్కించారు. అయితే ఆ తర్వాత రోజు మధ్యాహ్నం ఆమె ఆడవ శిశువుకు జన్మనిచ్చింది. ఈ క్రమంలో ఆసుపత్రిలో నర్సులుగా పనిచేస్తున్న బేగం నౌసినునిసా టెస్టులు చేయాలంటూ శిశువును తీసుకువెళ్లారు. ఆ కాసేపటికి శిశువు చనిపోయిందంటూ తల్లిదండ్రులను నమ్మించి సిద్దిపేటకు చెందిన మహమ్మద్ ఇక్బాల్ దంపతులకు ₹1,50,000 ఆ ఆడ శిశువును విక్రయించారు. అయితే హాస్పిటల్ మేనేజ్మెంట్ తో పాటు నర్సులపై అనుమానంతో శిశువు తల్లి ఫిర్యాదు చేయగా అసలు విషయం బయటపడింది. కేసు నమోదు చేసి దర్యాప్తు చేసిన పోలీసులు 2 నర్సులతో పాటు మహమ్మద్ ఇక్బాల్ దంపతులను అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. జిల్లా కలెక్టర్ ఆదేశాలతో కేర్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ను సీజ్ చేశారు. క్లినికల్ అసెస్మెంట్ యాక్ట్ భాగంగా చైల్డ్ అడాప్షన్ అంటారు. ఆ కార్యక్రమం ఇక్కడ జరిగినట్టుగా నిర్ధారణ అయింది ఈరోజు కలెక్టర్ గారు మీటింగ్లో. సో దానికంటే మనము ఈరోజు హాస్పిటల్ని మనము క్లోజ్ చేస్తున్నాం. సో దీని తర్వాత ఏంటంటే పర్యవేక్షణము మళ్ళీ గైడ్లైన్స్ ప్రకారం ఎట్లుంటే అట్లా చేస్తారు. ఎందుకంటే ఇక్కడ ఒక శిశువు విక్రయించడం పడ్డది. సో డెలివరీకి వచ్చిన ఒక ముస్లిం లేడీ 28 years ఈ హాస్పిటల్ అడ్మిషన్ అయిన తర్వాత ఆ శిశువు అనేది వేరే వాళ్ళకి కొనుక్కోవడం జరిగింది. సో అది ఈరోజు ఆనరబుల్ కలెక్టర్, పోలీసు, తర్వాత రెవెన్యూ, తర్వాత ఐసిడిఎస్ వాళ్ళ ద్వారా ఇక్కడ జరిగిందని తెలిసింది. కాబట్టి దాన్ని నిర్ధారణ చేసుకున్న తర్వాత దీన్ని ఇక్కడ ఈరోజు క్లోజ్ చేస్తుంది. తర్వాత రేపు చట్టపరంగా ఇంకా చర్యలు తీసుకోవడానికి అవకాశం. మా మౌలాలి హైదరాబాద్ సికింద్రాబాద్లో ఉన్న ఒక ఫీమేల్ లేడీ ముస్లిం ఇక్కడికి వచ్చిన తర్వాత అడ్మిట్ అయింది 12వ తారీఖు. 13వ తారీఖు సర్జరీ అయింది. సర్జరీ అయిన తర్వాత ఆ బేబీని వేరే వాళ్ళకి దత్తతీయడం జరిగింది స్టాఫ్. సో అందుకని మేనేజ్మెంట్ వాళ్ళ నిర్లక్ష్యం కూడా కనబడుతుంది. కాబట్టి ఫస్ట్ దీన్ని క్లోజ్ చేసిన తర్వాత ఇంకా మనం డీటెయిల్ ఎంక్వైరీ చేస్తాం. దత్తత వేరు, అమ్మకం వేరు, ఇల్లీగల్గా అడాప్ట్ చేసుకోవడం జరిగింది. పోలీస్ వాళ్ళు రికవర్ చేశారు సైడ్ని చేసి సఖీ సెంటర్లో పెట్టడం జరిగింది. మరి ఇదే ఇష్యూకి సంబంధించి మరింత తాజా సమాచారాన్ని మా ప్రతినిధి యోగానంద్ రెడ్డి అందిస్తారు. యోగానంద్ రెడ్డి, మరి ఇది ఇలా ఒక పుట్టిన వెంటనే శిశువును అక్కడ నర్సులే విక్రయించడం చాలా అనుమానాస్పదంగా ఉంది. మరి దీనికి సంబంధించి హాస్పిటల్ మేనేజ్మెంట్ ఏమైనా చెప్తుందో, తల్లిదండ్రులు ఏమంటున్నారు, పోలీసులు ఏం చెప్తున్నారు? అర్చన, ఈ విషయంలో ఇప్పటికే నిందితుల్ని 2 నర్సుల్ని నిలోఫర్, ఉన్నీసా ఇద్దరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కానీ ఇది దారుణమైన సంఘటనగా చెప్పొచ్చు. ఏదైతే బతికున్న బిడ్డను చనిపోయిందని చెప్పి మరి ₹1,50,000కు విక్రయించడం అనేది ఈ ప్రాంతంలో సంచలనం సృష్టించింది. ఫాతిమా గత 3 రోజుల క్రితం మెదక్ పట్టణంలోని కేర్ హాస్పిటల్కి వచ్చింది. డెలివరీ అయిన తర్వాత కూడా టెస్ట్లు అని చెప్పేసి బయటకు తీసుకెళ్లి బ్లీడింగ్ కారణంగా పాప చనిపోయిందని చెప్పి నమ్మించారు. ఈ మొత్తం మీద ఎపిసోడ్ అంతా కూడా 2 రోజుల తర్వాత ఈ ఉదంతం వెలుగులోకి వచ్చింది. దీనికి సంబంధించి పోలీసులు దర్యాప్తు చేశారు. ఆ నర్సులను, అదేవిధంగా ఆ కేర్ ఆసుపత్రి పైన, యాజమాన్యం పైన కూడా కేసు నమోదు చేయడం జరిగింది. దీనికి సంబంధించి యాజమాన్య నిర్లక్ష్య వైఖరి కారణంగానే ఇది జరిగినట్టు స్పష్టమవుతుంది. దీనికి సంబంధించి నర్సులు అదుపులోకి తీసుకున్నప్పటికీ యాజమాన్యం పైన కూడా సీరియస్ గా చర్యలు తీసుకోవాలని తల్లిదండ్రులు డిమాండ్ చేస్తున్న పరిస్థితి ఉంది. సాధారణంగా మెదక్ జిల్లాలో నర్సాపూర్ ప్రాంతంలో గిరిజనులు ఎక్కువగా ఈ శిశు విక్రయాలు జరుగుతుంటాయి. అంటే లెక్కకు మించి పిల్లలు 3-4 పిల్లలు కన్న సందర్భంలో కానీ, ఆడపిల్లలు కానీ సందర్భంలో తల్లిదండ్రులు శిశు విక్రయాలు జరపడం చూసాం. కానీ బతికున్న ఆసుపత్రులనే నర్సులే స్వయంగా పాప నమ్మడం మాత్రం ఈ జిల్లాలో మొదటిసారి మొత్తం మీద సంచలనం సృష్టించిన సంఘటన. దీనికి సంబంధించి సీరియస్ గా ప్రస్తుతానికి అయితే నర్సుల పైన చర్యలు తీసుకున్నారు. యజమాని పైన కూడా కఠిన చర్యలు తీసుకోవాలని అన్ని పక్షాల డిమాండ్ వ్యక్తం అవుతుంది. యోగానంద్ రెడ్డి, థ్యాంక్ యూ సో మచ్.